అర్ధశతాబ్దం క్రితమే అడవి బాట పట్టిన మావోయిస్టు నాయకుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్లో చనిపోయి వారం రోజులవుతోంది. అయినా శవాన్ని అప్పగించడం కానీ అంత్యక్రియలకు అనుమతించడం కానీ జరగలేదు. కేశవరావు డెడ్ బాడీని అప్పగిస్తే కడసారి చూపు చూసుకొని అంత్యక్రియలు నిర్వహించుకుంటామని బంధువులు అంటున్నారు. కానీ డెడ్ బాడీని అప్పగించకుండా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రామాలు ప్లే చేస్తోందని నంబాల కేశవరావు మద్దతుదారులు అంటున్నారు. ఇంతకీ ఆయన డెడ్ బాడీ సొంతింటికి వస్తుందా, లేక గుర్తు తెలియని ప్రదేశంలోనే అంత్యక్రియలు చేసేస్తారా? శవమై వారం రోజులు డెడ్ బాడీ తిరిగి రాని వైనం. హైకోర్టు చెప్పిన శవాన్ని ఇవ్వట్లేదని ఆరోపణలు. రాడికలైజేషన్ అడ్డుకునేందుకే ప్రభుత్వాల ఎత్తులా. ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం అబుజ్మడ్ అడవుల్లోని కర్రెగుట్టలపై జరిగిన కోంబింగ్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయి వారం రోజులు కావస్తోంది. ఈ నెల 21న నారాయణపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో బసవరాజు సహా 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఆయనతో పాటు చనిపోయిన వారంతా మావోయిస్టులో కీలకమైన నేతలేనని భావిస్తున్నారు. అయితే బసవరాజు దాదాపు 50 ఏళ్ల క్రితమే అడవి బాట పట్టి సొంతూరుతో సంబంధాలు తెంచుకున్నాడు. సోదరుల పెళ్లిళ్లకు గాని, తల్లిదండ్రుల అంత్యక్రియలకు గాని ఆయన ఇంటి మొహం చూడలేదట. ఇక సహజ న్యాయం ప్రకారమైన మనిషి ఎక్కడ చనిపోయినా ఆఖరకు డెడ్ బాడీని సొంతింటికి తరలించి అంత్యక్రియలు చేయడం భారతీయుల సంప్రదాయం. అంతిమ సంస్కారమైన ఊళ్ళో చేసుకుందామని ఆయన బంధువులు, మావోయిస్టు సానుభూతిపరులైన ఇతర పార్టీల నాయకులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే బసవరాజు బంధువులు ఆయన డెడ్ బాడీ కోసం శ్రీకాకుళం నుంచి ఛత్తీస్గఢ్ వెళ్లారు. బసవరాజు బంధువులు ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాకు వెళ్లారు. అక్కడ భద్రతా బలగాలు గాని, ఆ రాష్ట్ర పోలీసులు గాని ఎలా స్పందిస్తారో తెలియదన్న ఉద్దేశంతో బసవరాజు బంధువులు ముందు చూపుతోనే ఏపీ హైకోర్టు నుంచి ఓ ఆదేశ పత్రాన్ని తీసుకెళ్లారట. అయినప్పటికీ అక్కడి పోలీసులు మాత్రం బసవరాజు శవాన్ని అప్పగించడానికి కొరీలు వేస్తున్నట్టు బంధువులు, నంబాల కేశవరావు సానుభూతిపరులు ఆరోపిస్తున్నారు. అసలు మీరు తీసుకెళ్తే లాండ్ ఆర్డర్, శాంతి భద్రతలకి విఘాతం జరగదని గ్యారంటీ ఏంటి అన్నారు. అది వాళ్ళ డ్యూటీ కాదు. హైకోర్టు చెప్పినప్పుడు హైకోర్టులో మాట్లాడుకోవాలి ఆ విషయం. హైకోర్టుకి వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ ఇస్తామని చెప్పారు. నేను శనివారం నాడు హైకోర్టులో ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ప్రతినిధి హాజరై మేము ఇవ్వడానికి సిద్ధమన్నారు. అక్కడ శాంతి భద్రతల సమస్య గురించి ఏమి రాలేదు. కానీ ఇక్కడ వెళ్ళిన బంధువులను అడగడం అనేది అది వాళ్ళ ఇష్టం లేనటువంటి ఒక జోక్యం చేసుకోవడం, అనుచిత విషయాల్లో జోక్యం చేసుకోవడం అవుతుంది. ఏ ప్రాబ్లం ఉండదండి, మేము బంధువులుగా చేసుకుంటాం మా సోదరుడిది అంటే, మీకు అక్కడ పోలీసులకి చెప్పారా అన్నారు. వీళ్ళు ముందే తెలివితేటలతో కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్లో హైకోర్టు ఆర్డర్ కాపీ ఇచ్చి దాని మీద ఎక్నాలజ్మెంట్ సంతకం తీసుకొని వెళ్ళారు కనుక చూపెట్టారు. రాజకీయ పోరాటమో లేక ప్రభుత్వం మీద పోరాటం ఎలాంటిదైనప్పటికీ శవాన్ని అప్పగించడం కనీస ధర్మంగా భావిస్తారు. కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, ఇక్కడ ఏపీ ప్రభుత్వం కూడబలుక్కొని నంబాల కేశవరావు డెడ్ బాడీని అప్పగించకుండా ఉండేందుకు కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలు బంధువర్గం నుంచి వినిపిస్తున్నాయి. మిగతా రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులను వరుసగా అప్పగిస్తున్నారని, కానీ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి డెడ్ బాడీస్ ని అప్పగించడం లేదంటున్నారు. అందులోనూ ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మోడీ సర్కారు నిర్దేశించినట్లుగానే చంద్రబాబు సర్కారు నడుచుకుంటోందని న్యూ డెమోక్రసీ వంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి. కేశవరావు డెడ్ బాడీకి అజ్ఞాతంగానే కార్యక్రమాలు చేసి కుట్ర పన్నుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి అంటున్నారు. అయితే ఒకవేళ బాధితుల సహజ న్యాయమైన ప్రజాస్వామ్య హక్కు అయిన డెడ్ బాడీ అప్పగింతలో నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా వ్యతిరేకత పెలుబుగుతుందని, మరో ఉద్యమం రూపుదాలుస్తుందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు. ముఖ్యంగా శ్రీకాకుళం ప్రజలు, మా ఊరు బిడ్డ, మా జిల్లాకి చెందినటువంటి ఒక మనిషి డెడ్ బాడీని కూడా తెచ్చుకోకుండా ఈ ప్రభుత్వం ఆటంకపరచడం ఏంటని ఖచ్చితంగా ఈ ప్రజల నుంచి నిరసన వస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ పార్టీలు, ముఖ్యంగా వామపక్షాలంతా ఐక్యమై దీనికి నిరసన వ్యక్తం చేస్తాయని. ఇది మావోయిస్టుల సమస్య కాదు. మావోయిస్టుల సిద్ధాంతాలు, రాజకీయాలతో ఏకీవించవచ్చు కొంతమంది, అది వేరే విషయం. ఇక్కడ మావోయిస్టుల రాజకీయాలు కాదు. అసలు ఒక అమానుషమైంది, ఒక డెడ్ బాడీని కూడా ఇవ్వకుండా చేసే ఈ యొక్క దుర్మార్గమైన విధానానికి వ్యతిరేకంగా, ఒక రాజ్యాంగ హక్కుని, ఒక ప్రజాస్వామిక హక్కుని, ఒక మానవీయ హక్కును కూడా కాలరాచి వేస్తున్న దీనికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కూడా ఐక్యంగా, సమిష్టిగా, సంఘటితంగా ముందుకు వస్తాయని మేము ఆశిస్తున్నాం. మావోయిస్టు శవం అప్పగింతలో ఆలస్యం ఎందుకవుతోంది అన్న అనుమానాలు కీలకంగా మారుతున్నాయి. అయితే నంబాల మృతదేహాన్ని ఆయన కుటుంబానికి అప్పగించడం వల్ల ప్రజల్లో సానుభూతి పెరిగి మావోయిస్టు ఉద్యమానికి మద్దతు పెరగొచ్చని అనుమానాలు ఉన్నాయంటున్నారు. ఆయన అంత్యక్రియల ప్రక్రియ ఒక హీరోకు వీడ్కోలు రూపంలో మారొచ్చని ఛత్తీస్గఢ్ పోలీసులు భయపడుతున్నట్లు సమాచారం. అందుకే డెడ్ బాడీని బంధువులకు అప్పగించకుండా పోలీసు నియంత్రణలోనే అంత్యక్రియలు నిర్వహించుకునేలా వెసులుబాటు కల్పించే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారుల నుంచి
నుంచి ఇవే సూచనలు వినిపిస్తున్నాయట. ఈ విధానం ద్వారా మృతదేహాన్ని సురక్షితమైన ప్రదేశంలో కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించేలా చేయొచ్చు అంటున్నారు. ఇలా బహిరంగ సమావేశాలను నివారించొచ్చని, రాడికలైజేషన్ ని నివారించొచ్చని భావిస్తున్నారట. మరోవైపు ఇటీవల పహల్గాంలో హిందువుల మీద ఊచకొతకు పాల్పడిన ఉగ్రవాదుల మృతదేహాలను అక్కడి భద్రతా బలగాలు కుటుంబాలకు అప్పగించలేదు. ఉగ్రవాదుల అంత్యక్రియలు మొత్తం తమ నియంత్రణలోనే ఉండే విధంగా ప్లాన్ చేసుకుని నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టు అగ్రనేత అయిన నంబాల కేశవరావు అంత్యక్రియల్ని కూడా అదే పద్ధతిలో నిర్వహించాలని ఛత్తీస్గఢ్ పోలీసులు భావిస్తున్నారట. అంత్యక్రియలను కూడా అదే పద్ధతిలో. ఇందుకోసం ఛత్తీస్గఢ్ అధికారులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని, ఎందుకంటే ఈ ఘటన ఛత్తీస్గఢ్లో జరిగింది కాబట్టి ఏపీ హైకోర్టు ఆదేశాలు తమకు వర్తించవని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బసవరాజు సోదరుడు ఎన్ రాంప్రసాద్ కేశవరావు శవాన్ని జీఎన్నపేటకు తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం కేశవరావు ఆధార్ కార్డు చూపించాలని కొర్రీ వేస్తున్నారని, 45 ఏళ్ల క్రితం వెళ్లిన వ్యక్తికి ఆధార్ కార్డు ఎలా ఉంటుందని, ఇది కావాలని చేస్తున్న కుట్రేనని బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను కూడా టెర్రరిస్టులుగానే పరిగణిస్తోంది. ఇటు సామాన్య ప్రజల్లో సైతం ఇప్పుడు దాదాపుగా ఇదే అభిప్రాయం స్థిరపడిపోయింది అంటే అతిశయోక్తి కాదేమో. అందుకు కారణాల గురించి చాలానే చెబుతారు. మావోయిస్టులు మావో జడాంగ సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించడానికి, భూ సంస్కరణలు, కమ్యూనిస్టు సమాజ స్థాపన కోసం సాయుధ పోరాటం చేస్తారు. దేశంలో సిపిఐ, మావోయిస్టు వంటి సంస్థలు గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో దారిద్ర్యం, భూ ఆక్రమణలు, గ్రామాల్లోని పెత్తందార్ల అన్యాయాలను ఎదుర్కోవడానికి మావోయిస్టులు ఉద్యమించారు. వారి ప్రధాన లక్ష్యం రాష్ట్ర వ్యవస్థను కూల్చివేసి సామ్యవాద సమాజాన్ని నిర్మించడం. ఈ లక్ష్యం కోసమే అటవీ గ్రామీణ ప్రాంతాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. అమాయకులైన గ్రామీణ ప్రజలు, అడవి బిడ్డల తరఫునే వారు మాట్లాడారు. కానీ క్రమంగా వారి పోరాటం కాస్త స్వీయ ఉనికి రక్షణ స్థాయికి దిగజారిపోయింది. ఆయుధదారులైన మావోయిస్టులు అటవీ ప్రజల పేరు చెప్పి భద్రతా బలగాలపై దాడులకు దిగడం అనేది మద్దతులేని వృధా కార్యకలాపంగా తయారైంది. వారు ఎంచుకున్న లక్ష్యాలు గొప్పవి అయినా ఆ లక్ష్య సాధన అనేది కనుచూపు మేరలో కనిపించకుండా పోయింది. అసలు ఆనవాళ్లే లేకుండా పోయాయి. మరోవైపు పార్లమెంటరీ ఎన్నికల పంథా కారణంగా కేంద్ర రాష్ట్రాల పాలనా వ్యవస్థలన్నీ గ్రామాల్లోకి చొచ్చుకుపోయాయి. ఎన్నికల ప్రక్రియను ప్రజలు ఆమోదిస్తుండగా నక్సలైట్లు మాత్రం ఇప్పటికీ పార్లమెంటరీ ఎన్నికలను బూటకంగా అభివర్ణిస్తూ రావడం అతి పెద్ద బ్లండర్గా పేర్కొంటున్నారు. పాలనా వ్యవస్థలోని ఫలితాలు, అధికారుల సేవలు ప్రజల కళ్ల ముందు ఏదో స్థాయిలో కనిపిస్తుండగా ఎన్నికలను బూటకంగా చెబుతూ వచ్చిన మావోయిస్టులు ఆఖరికి గ్రామాలను వదిలేసి గుట్టలోకి వెళ్లిపోయి స్వీయ రక్షణ కోసం రాయబారాలు నడపాల్సిన పరిస్థితుల్ని కొని తెచ్చుకున్నారు అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సిద్ధాంత బోధనలో ఎంతో అద్భుతంగా కనిపించే మావోయిస్టులు ఆచరణకొచ్చేటప్పటికి పూర్తి భిన్నంగా కనిపిస్తున్నారు. గ్రామాల్లో మద్దతు కోల్పోయిన వీరు గిరిజన ప్రాంతాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి సాయుధులైన ప్రభుత్వ బలగాలను అత్యంత దారుణంగా మందుపాతర్లు పెట్టి లేపేయడం, పదుల కొద్దీ సాయుధుల్ని తుదముట్టించడంతో ఎంతో మంది పేద మధ్యతరగతి కుటుంబాల్లో విషాదాలు నిండిపోయాయి. ఇది క్రమంగా మావోయిస్టుల ఒంటెత్తు పోకడకు రుజువుగా మారిపోయింది. తుపాకీ పట్టినవాడు ఏనాటికి ప్రజాసవాళ్లను ఎదుర్కోడన్న అభిప్రాయానికి వారే కారణమయ్యారు. మరోవైపు మావోయిస్టుల సాయుధ పోరాటాన్ని పట్టణాల్లో ఉండి ప్రశంసిస్తున్న మాజీ మావోయిస్టుల వాదనకు కూడా అర్థం లేకుండా పోయింది. జనం బాగుకోరి అడవి బాట పట్టిన వారు ఏవేవో కారణాల చేత లొంగిపోయారు. చాలా మంది మావోయిస్టుల పంథాను కూడా విమర్శించి బయటకొచ్చేశారు. అయితే పంథాను విడిచిపెట్టి వచ్చిన వారు సైతం బహిరంగంగా మళ్లీ అదే పంథకు మద్దతునివ్వడం అనేది ప్రజల్లో గందరగోళానికి దారితీస్తోంది. ఒకప్పుడు లొంగిపోయి వచ్చిన వారే ఇప్పుడు అర్బన్ నక్సలైట్ల అవతారమెత్తి అసలు వీరి పోరాటంలో చిత్తశుద్ధి ఎక్కడుందని, ప్రజల కోసం వీరు ఏం చేస్తున్నారనే ప్రాథమిక ప్రశ్నలకే జవాబులు వినిపించని పరిస్థితి ఏర్పడిపోయింది. ఇలా విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్న మావోయిస్టులు టెర్రరిస్టులకు ఏమాత్రం తీసిపోరన్న భావన క్రమంగా బలపడుతోంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులకు ఏమాత్రం సానుభూతి రాకుండా చేసేందుకే వారిని టెర్రరిస్టులాగే ట్రీట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని అత్యంత విశ్వసనీయ సమాచారం. అందుకే మావోయిస్టు అగ్రనేత బసవరాజు శవాన్ని అప్పగించకుండా కాలయాపన చేస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మావోయిస్టులకు సానుభూతి పరులుగా ఉన్న అనేక ప్రజా సంఘాల నాయకులు ఈ అంశాన్ని ప్రజల్లో సానుభూతిని కూడగట్టే అంశంగా ఉపయోగించుకునే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. బసవరాజు కుటుంబ సభ్యులు ఛత్తీస్గఢ్ హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులో కొత్త పిటిషన్ దాఖలు చేస్తే తప్ప ఈ కేసులో పురోగతి కనిపించే అవకాశం లేదంటున్నారు న్యాయ నిపుణులు. మరి ఆఖరుకు ఏం జరుగుతుందోనని కామన్ మ్యాన్ ఎదురు చూస్తున్నాడు.